నందిగం సురేష్ రాజధానిలో లేకుండా వెళ్ళిపోవాలనే విధంగా కూటమి నాయకుల తీరు ఉందన్నారు ఆయన భార్య బేబీ. వ్యవస్థలను మేనేజ్ చేసి కూటమి నాయకులు అధికారులకు వచ్చారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇష్టానుసారంగా కేసులు పెట్టడాన్ని తప్పుపట్టారు ఆమె. రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయటం ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు. దేవుడు ప్రజలు చూస్తూనే ఉన్నారని, తప్పకుండా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు బేబీ. ఇంకా నందిగం సురేష్ సతీమణి బేబీ ఇంకా ఏమంటున్నారు, వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మాజీ ఎంపీ నందిగం సురేష్పై పోలీసులు మరొక అక్రమ కేసు బనాయించారు. ఇప్పటికే 150 రోజులకు పైగా నందిగం సురేష్ను జైల్లో ఉంచారు. ఇప్పుడు తాజాగా మరొక అక్రమ కేసు బనాయించి తుళ్ళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది అని చెప్పడానికి మనతో నందిగం సురేష్ భార్య ఉన్నారు. అసలు ఏం జరిగింది? 150 రోజులు జైల్లో ఉంచారు, బయటకు వచ్చారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అవి క్యూర్ చేసుకుంటున్నాం. నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది తన కోసం తిరగడం వల్ల. అది క్యూర్ చేసుకోవడానికి నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నేను ఇంకా మెడికేషన్లోనే ఉన్నాను. ఈ టైంలో అమ్మ దగ్గర ఉంటున్నా, ఐసోలేషన్ రూమ్, కోవిడ్ అప్పుడు వేయించుకున్నాం ఒక రూము. నేను అక్కడి నుంచి ఎక్కడికి రోజు డైలీ సర్వీస్ లాగా ఇంటికి ఇక్కడ ఈయన భోజనం పెట్టుకొని అక్కడ అమ్మని చూసుకుంటున్నా. నన్ను దించడానికి అదే రోడ్లో ఈయన కారులో అటు వెళ్తున్నాం. అక్కడ ఘర్షణ జరుగుతుంది. మన పిల్లలు కొంతమంది తెలిసిన వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు. ఆ అబ్బాయి మాట్లాడే భాష అసలు ఎంత దారుణంగా కేసుని తారుమారు చేసేసి ఎంత దారుణంగా మీడియా సపోర్ట్తో ఆ కేసుని హైలైట్ చేస్తున్నారంటే అసలు వీళ్ళకి దేవుడు భయం, మనుషుల భయం ఉందా లేదా, లేకపోతే ఇట్లా బరితెగించి మళ్ళీ రాజకీయాలు చేయడానికి 4 ఏళ్ళు బంగారం అంటోని రాజకీయాల్లో లేకుండా మేనేజీలు చేసి చట్టాలని తర్వాత సిస్టమ్లను మేనేజ్ చేసి ఆయన కుర్చీ లాక్కున్నారు జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు మా మీద ఏంటి అంటే మేము రాజధానిలో ఉండకూడదు. నేనేం చెప్తానంటే మేము రాజధానిలో ఉండకూడదని మీకంటే డైరెక్ట్గా బోర్డు పెట్టేయండి. నందిగం సురేష్ అనే వ్యక్తిని మేము రాజధాని నుంచి బహిష్కరిస్తున్నాం, రాజధానిలో ఉండటానికి వీల్లేదు. టీడీపీ కార్యకర్తలు కూడా పోలీసుల్లా బిహేవ్ చేయరు. నిజం, లోకేష్ గారు మాట్లాడితే వేదాలు, మేము మాట్లాడితే బూతులు కాదు. నేనేమంటున్నానంటే మీరు కూడా మీ డాడీని అరెస్ట్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, ఎవరిని వదలను, రెడ్ బుక్లో రాసుంచా, పాతాళంలో పడుకున్నా నేను కూడా లేపుతానని చెప్తున్నా. అది ఖచ్చితంగా అక్రమ కేసు బనాయించారు. చాలా చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూ చేసి అక్రమ కేసు బనాయించి చాలా అవమానించారు నందిగం సురేష్ను. గేట్లు పగలగొట్టి లోపలికి వచ్చి ఇంటి చుట్టుముట్టు పోలీసులు చుట్టుముట్టి చాలా దారుణంగా పోలీసులు బిహేవ్ చేసి తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, ఉద్దండరాయనపాలెం.